ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లోకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పిపోయిన కుమారుని కథ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మన అందరికీ తెలియంది ఏమిటంటే, ఆ కథలో తప్పిపోయిన కుమారుడు నువ్వు నేనే అని. మనమందరం తప్పిపోయిన కుమారులం. దేవుడు మనకిచ్చిన ఆస్తి అయిన ఆరోగ్యం, తెలివితేటలు తీసుకుని దేవునికి దూరమైపోయి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ మన ఆస్తిని పాడు చేసుకుని, అనగా మనకిచ్చిన ఆరోగ్యాన్ని, మనకిచ్చిన తెలివితేటలను పాడు చేసుకుని మనం నాశనం అయిపోతున్నాం. ప్రభువు పాపులను చేర్చుకుని వారితో భోజనం చేయుచున్నాడని పరిసయ్యులు శాస్త్రులు సనిగారు. అయితే ఆయన వారికి 3 ఉపమానాలు చెప్పారు. 1 తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకున్న నాణెం, 3 తండ్రి విడిచిన కుమారుడు. ఈ మూడింటిలో ఒకదాని విషయంలో, రెండో దాని విషయంలో వెతికినప్పుడు దొరికాయి, కానీ కుమారుని కోసం వెతకలేదు. ఎందుకంటే మనుష్యుడికి స్వేచ్ఛ ఇవ్వబడింది. గొర్రె తప్పిపోయినా, నాణ్యం పోగొట్టుకున్నా అది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. కానీ మనిషి మాత్రం ఉద్దేశపూర్వకంగానే తండ్రి తనకిచ్చిన ఆస్తి తీసుకుని తండ్రికి దూరం అయ్యాడు. తన తండ్రి వలన సంక్రమించిన ఆస్తిని స్వప్రయోజనం కోసం దుర్వ్యాపం చేసి నష్టపోయాడు. మనం కూడా అంతే. దేవుడు మనకిచ్చిన ఆస్తి అయిన ఆరోగ్యం, తెలివితేటలు తీసుకుని తండ్రి అయిన దేవునికి దూరం అవుతున్నాం. చిన్న కుమారుడు ఎలాగైతే తండ్రి ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేసుకున్నాడో, మనం కూడా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, తెలివితేటలని దేవుని కోసం కాకుండా ఈ లోకానుసారంగా ఉపయోగిస్తూ పాడు చేసుకుంటున్నాం. కుమారుడు తండ్రికి విడిచి వెళ్ళిపోతుంటే తండ్రి బాధపడ్డాడే కానీ అతన్ని ఆపలేదు. ఎందుకంటే అతడు బానిస కాదు, అతను ప్రేమించాడు కాబట్టి అతనికి స్వేచ్ఛ ఇచ్చాడు. అలాగే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛతో ఈ లోకభోగాలు అనుభవించడానికి, విలాసవంతమైన జీవితం జీవించడానికి, అడ్డు అదుపు లేకుండా మన మనస్సుకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి దేవునికి దూరమై మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. దేవుణ్ణి ఎరగని వారు, దేవుని దగ్గరికి రావడం ఇష్టం లేని వారు తమ జీవితాన్ని అకస్మాత్తుగా ముగించుకుంటున్నారు. కుమారుని కోసం తండ్రి ఎలా ఎదురు చూశాడో, మన కోసం దేవుడు కూడా అలానే ఆశతో ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తమ కష్టకాలంలో తండ్రి దగ్గరికి చేరినట్లు మనం కూడా కష్టాలు పాలై అయిన మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేర్చుకుంటున్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మాకు ఇచ్చిన ఆస్తి అయిన ఆరోగ్యాన్ని, తెలివితేటల్ని మా ఇష్టపూర్వకంగానే, ఉద్దేశపూర్వకంగానే మేము పాడు చేసుకుని మరలా మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. అయితే మీరు ప్రేమ కలిగిన దేవుడుగా, మాకు కష్టాలు కలిగినప్పుడు మేము మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు చేర్చుకుంటున్నారు. కానీ మేము పోగొట్టుకున్న ఆరోగ్యం వల్ల, మేము మీకు ఉపయోగకరం లేని వారిగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. జ్ఞానం ఇవ్వండి మీ పిల్లలకి, ఆలోచన ఇవ్వండి మీ పిల్లలకి, మీరు సహాయం చేయండి. ఇచ్చిన వాటిని పాడు చేసుకుని
మీకు ఉపయోగపరగా లేని వారిగా కాక, ఇచ్చిన వాటిని జాగ్రత్త చేసుకుని మీకు ఉపయోగపడేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ప్రయత్నాలు, విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, తల్లి బిడ్డలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.